పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం భీమవరం అంబేద్కర్ చౌక్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై ఏర్పాటు చేసిన అవగాహన మానవహారంలో ఆయన పాల్గొన్నారు. తొలుత భారతీయ విద్యాభవన్స్, డిఎన్ఆర్ కళాశాల, ఎన్సీసీ క్యాడెట్లు, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, వార్డు సచివాలయాలు, మెప్మా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ నిషేధంపై సందేశాన్ని అందించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కమర్షియల్ షాప్స్ అయితేనేమి, ఎస్టాబ్లిష్మెంట్స్ అయితేనేమి, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్, స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, అన్ని ఆఫీసెస్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అందరికీ కూడా అవగాహన క్రియేట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ముఖ్యంగా భీమవరం పట్టణం మన హెడ్ క్వార్టర్లో ప్లాస్టిక్ని కంప్లీట్గా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా వాడకం కానీ పడేయడం కానీ కంప్లీట్గా ప్రొహిబిట్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా కలెక్టరేట్లో ఇప్పటికే ప్లాస్టిక్ అనేది వాడుకోకుండా ఒక ఇన్స్పిరేషన్గా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ప్లాస్టిక్ లేకోకుండా ఆల్టర్నేటివ్స్నే మనం వాడడం జరుగుతుంది. ఎక్కడే కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఇవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకండి, మన పర్యావరణాన్ని రక్షించండి. ఎందుకంటే మనం వాడుతున్న ప్లాస్టిక్ తిరిగి మళ్ళీ మన కాలువల్లో కానీ, మన వాటర్ బాడీస్లో కానీ, రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యము, అదేవిధంగా పశువుల ఆరోగ్యము, వాతావరణం కాలుష్యం అవుతుంది. ఇది క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని ఉద్దేశించి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం ఈ రోజు నుంచి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ హ్యూమన్ చైన్ ఫామ్ చేయడం కూడా అందుకే. ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎంత వీలైతే అంత ఆల్టర్నేటివ్స్కి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. ప్లాస్టిక్ పేపర్ కన్నా, ప్లాస్టిక్ ప్లేట్ కన్నా ఒక స్టీల్ ప్లేట్ కానీ ఇంకేదైనా సరే ఆల్టర్నేటివ్ ప్లేట్స్ వాడుకొని, మంచి మెటీరియల్తో చేసిన ఎకలాజికల్ ఫ్రెండ్లీ ప్లేట్స్ని వాడుకొని ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అదేవిధంగా ఇది ఫెస్టివల్ సీజన్, అంటే ఆల్మోస్ట్ మ్యారేజ్ సీజన్, ఫంక్షన్ హాల్స్ అన్నిటికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ ఫంక్షన్ హాల్స్లో జరుగుతున్న ప్రతి ఫంక్షన్కి కూడా ఎక్కడే కానీ ప్లాస్టిక్ లేకుండా ఈ ఫంక్షన్స్ అనేవి జరగాలి. అదేవిధంగా హోటల్స్, రెస్టారెంట్స్ దయచేసి ప్లాస్టిక్ని వాడకుండా తగ్గించండి. ముఖ్యంగా ప్రజల్లో ఈ అవగాహన రావాలి. మనం ఒక కర్రీ పాయింట్కో, ఒక రెస్టారెంట్కో వెళ్తున్నప్పుడు ఒక చిన్న బాక్స్ క్యారీ చేయడం అలవాటు చేసుకోవాలి.
ఒక 30 years బ్యాక్ తీసుకుంటే ప్లాస్టిక్ అనేది చాలా వాడకం తక్కువగా ఉంది. అప్పుడు లైఫ్ పాసిబుల్ అయినప్పుడు ఇప్పుడు కూడా అవ్వాలి. సో ప్రజలందరూ ప్లాస్టిక్ అలవాటు అయిపోయారు. ఆ అలవాటుని తగ్గించుకొని నాన్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్, స్టీల్ అయితేనేమి ఆర్ గ్లాస్ బాటిల్స్ కానీ, గ్లాస్ ప్లేట్స్ కానీ, సెరామిక్ కానీ, జూట్ కానీ, ఇలా ఆల్టర్నేటివ్స్ని ఎంకరేజ్ చేయండి దయచేసి. ముఖ్యంగా ఇక్కడ చిన్నపిల్లలు కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. మీరు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నకి చెప్పండి, ప్లాస్టిక్ వాడితే మన ఆరోగ్యం చెడిపోతుంది, ప్లాస్టిక్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ భీమవరంలో స్టార్ట్ అవ్వాలి. ఏ విధంగా అయితే హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్తో ముందుకు వెళ్తున్నారో, అదేవిధంగా మన భీమవరం పట్టణంలో కూడా ప్లాస్టిక్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ యొక్క చెడు ఎలా ఉంటుందనేది అవగాహన చేసుకొని మన నిజ జీవితంలో, మన డైలీ రొటీన్ లైఫ్లో ప్లాస్టిక్ని వాడకుండా ఆల్టర్నేటివ్స్ని ప్రమోట్ చేయండి. ఇనిషియల్గా కొంత ఇబ్బంది ఉంటుంది, అయినప్పటికీ కూడా ఒక 1 month కానీ మీరు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో కాదు భీమవరం పట్టణానికి మీరు గొప్ప సర్వీస్ చేసిన వాళ్ళు అవుతారు. మన భీమవరం పట్టణంలో నవంబర్ 1వ తేదీ నుంచి మనం ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా మనము వివిధ స్వచ్ఛంద సంస్థలు, అలాగే రంగసాయి గారు లాంటి ఇలా సమాజ సేవకులు, అలాగే మన కంజటి వెంకటరాజు గారు ఇలాంటి ఈ దాతలు వీళ్ళందరితో సహకారంతో మనం స్కూల్స్లో కావచ్చు, లేకపోతే విడివిడిగా ఎంప్లాయీస్ కావచ్చు, అన్ని రకాలుగా అన్ని వార్డులలో కూడా ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధం పైన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మున్సిపాలిటీ తరఫున చేయడం జరిగింది. అలాగే వార్డు లెవెల్లో కూడా ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాలను మనం జరిపాము. అలాగే ఇప్పుడు రీసెంట్గా మన గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే జాయింట్ కలెక్టర్ సారు, అలాగే కలెక్టర్ మేడం అందరి ఆధ్వర్యం వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారము ఈ యొక్క ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పూర్తిగా ప్లాస్టిక్ గ్లాసులు, అలాగే 125 మైక్రాన్స్ బిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు అన్నింటినీ కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. దీనికి పట్టణంలో ఉన్నటువంటి అందరూ సహకరించాలి. మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నిషేధం అనేటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి కఠినంగా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో ప్రజలందరూ కూడా దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మరి స్థానిక ఎమ్మెల్యే గారు, మరి అలాగే జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా మీరు సహకారం అందిస్తే ఈ ప్లాస్టిక్ నిర్మూలన అనేటువంటి కార్యక్రమం మనం చేయగలుగుతాం. ఎక్కడా జరగట్లేదు, ఇక్కడే జరుగుతుంది అనుకోవద్దు. ముందు మనం మొదలు పెడదాం. మనతో మొదలు పెడితే అందరూ సహకరిస్తారు. మరి ఇవాళ నుంచి ఫిబ్రవరి 1 నుంచి కూడా నిషేధం అమలు జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా కఠిన చర్యలు చెప్తానంటున్నారు. మరి ముఖ్యంగా ప్రజలంతా కూడా అవగాహన తెలుసుకోవాలి. మరి ఇవాళ ప్లాస్టిక్ అవేర్నెస్ మీద సమగ్రమైనటువంటి అవగాహన కలుగుతుంటే మరి క్యాన్సర్ వ్యాధి వస్తుందని తెలియజేస్తున్నారు. అటువంటి వ్యాధి